ఒకే వ్యక్తికి 10 అకౌంట్ ఎట్లా ఇవ్వగలరు? అంటే సేమ్ పేరు ఉంటుందా, డిఫరెంట్ పేరు ఉంటుందా, లేకుంటే స్పెల్ మిస్టేక్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? సో అది కూడా వీఆర్ బీయింగ్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ ఇంటూ. సో దీంట్లోనే భాగంగా మనకి ఆల్రెడీ ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఒకళ్ళు మన బ్యూరో నుంచి, ఒకటి తమిళనాడు మర్కెటైల్ బ్యాంక్ నుంచి, అండ్ దెన్ అట్లనే కొమరం ఆసిఫాబాద్లో ఇంకొక బ్యాంక్ ఎంప్లాయీని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ వేరే వాళ్ళు కూడా ఐడెంటిఫై అయ్యి ఉన్నారు. వీ నీడ్ టు టేక్ ప్రాపర్, అంటే ఏ టైం ఫ్రేమ్లో అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఆ టైం ఫ్రేమ్లో ఇప్పుడు బ్యాంక్స్ అవన్నీ కూడా మాలాంటి ఉద్యోగస్తులు, అంటే టైం టు టైం ట్రాన్స్ఫర్స్ అయ్యే ఉద్యోగం. సో ఎవరు అన్నది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీఆర్ ట్రయింగ్ టు ఫిక్స్ అప్ ది రోల్. అండ్ ఆబ్వియస్గా నెగ్లిజెన్స్, అండ్ ఎంత నెగ్లిజెన్స్ ఉంది బ్యాంక్ ఎంప్లాయీస్ మీద, నెగ్లిజెన్స్ ఉందా వెరిఫికేషన్లో వాటిలో, ఆర్ కన్నైవెన్స్ ఉందా, ఈ రెండింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. 188 అకౌంట్లలో వీళ్ళు ఇప్పటికీ ట్రాన్సాక్షన్ నడుస్తుందా, లేకుంటే అవన్నీ హోల్డ్లో ఉన్నాయా, లేకుంటే చాలా వరకు కూడా కొన్ని హోల్డ్లో పడిపోతుంటాయి, కొన్ని పోర్టల్ నుంచి వస్తే వాటిని ఫ్రీజ్ చేస్తుంటారు, అట్లా కొన్ని ఉన్నాయండి. అండ్ ఈ 549 అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో ఆల్మోస్ట్ 400 అకౌంట్స్ ఇంకా లైవ్ ఉన్నాయి. సో అదేవిధంగా అంటే యాజ్ ఐమ్ టెలింగ్ యూ, మనం ఫ్యూచర్ జరిగే సైబర్ క్రైమ్ని కూడా మనము ఆపగలిగినాం. సో ఇవి లైవ్లో ఉన్న అకౌంట్స్. అంటే దీనిలో అదే ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ మెంబర్ పేర్ల మీద తీసుకున్న అకౌంట్స్ అవే అనమాట. సో ఒకటి బ్లాక్ అవ్వగానే మళ్ళీ ఇంకోళ్ళ పేరు మీద నంబర్ తీసుకోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. సో అట్లా బ్లాక్ అయినవి ఉన్నాయి, లైవ్లో ఉన్నవి కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మేము చూసింది ఏంటంటే మ్యాక్సిమమ్ క్రిప్టోలో ట్రేడింగ్ జరుగుతుంది. సో క్రిప్టో అంటే ఇక్కడ వచ్చేది మన ఇండియన్ కరెన్సీ, క్రిప్టోకి ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? వీళ్ళే కన్వర్ట్ చేస్తున్నారు, ఏజెంట్స్ వాళ్ళ ద్వారా ఈ మ్యూల్ అకౌంట్ హోల్డర్సే కన్వర్ట్ చేసి ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ ఒక 5% వరకు కమిషన్ తీసుకొని అంటే ఆ మ్యూల్ అకౌంట్ హోల్డరే పనిచేస్తున్నాడు అనమాట ఫార్ కమిషన్ కోసం. అంటే వీళ్ళకి డైరెక్ట్ సైబర్ నేరగాళ్ళు వీళ్ళు డైరెక్ట్ టచ్లో ఉన్నారా, మధ్యలో మీడియేటర్స్ ఉన్నారా, ఏజెంట్స్ ఉన్నారా, ఎట్లా నడుస్తుంది? అది కూడా వెరిఫై చేస్తున్నామండి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. సో వీళ్ళు ప్రస్తుతానికి మాకు తెలిసింది ఏంటంటే కేవలము అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా క్రిప్టోవి, ఆ ప్లాట్ఫామ్స్లో ఇంతకి కొనడానికి ఇంతకి అమ్మడానికి ట్రేడింగ్ లాగా పెడుతున్నాము అని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఫర్దర్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. అండ్ ఎంత ప్రాపర్గా ఉంది, ఇప్పుడు అరెస్ట్ చేసాము, బట్ దెన్ వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని